హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా బ్యూటీ ఆఫ్ నేచర్లో నాకు ఇష్టమైన కొన్ని పనులను అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇవైతే డైలీ రొటీన్లో నేను చేసుకునేవేనండి ఉదయాన్నే. ఇవైతే నేను మొక్కలకైతే ఖచ్చితంగా పొద్దున్నే ఉదయాన్నే వాటర్ ఇస్తానండి అన్నిటికిని. ఇచ్చేటప్పుడు ఆ మొక్కలు చూసుకుంటూ ఉంటే భలే ఆనందంగా అనిపిస్తుందండి, పువ్వులు పూసిన మొక్కలన్నిటిని. చామంతులను అయితే చాలా పెట్టానండి, ఈ కాలంలో ఎక్కువ పూస్తాయని. ఇప్పటికైతే 4 మొక్కలు పువ్వులు పూసినాయండి, వాటిని అయితే వీడియో తీశాను. ఇంకా మిగతావన్నీ కూడా మొగ్గలతో ఉన్నాయండి, అవి కూడా తీస్తాను కొద్ది రోజుల తర్వాత. ఇప్పుడైతే వీటినైతే తీసానండి. పూజకైతే మాకు ఇబ్బంది ఉండదండి దేవుడికి. మా మందారాలు మా చామంతులే సరిపోతాయండి భగవంతుడికి. ఈ మొక్క వచ్చేసి మీకు సీతమ్మవారి జడగంటల మొక్క అంటారండి. చూసారు కదండి, చెట్టు నిండా పువ్వులతో ఉంది నిండుగా. ఇది వచ్చేసి మీకు డైలీ రొటీన్లో మా క్యాటరింగ్లో వచ్చేసి పక్కన చిన్న తొట్టులో చేపలను అయితే వేశానండి నేను. చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఖాళీ తొట్టు ఉందని కొద్దిగా వేశాను, అవి చాలా పిల్లల్ని పెట్టి చూడ్డానికి కనువిందుగా అనిపిస్తాయండి అవి తిరుగుతూ ఉంటే మనకి వాటికి ఆహారం వేసినప్పుడు. ఇంకా వీటి గురించి చెప్పాలంటే మా ఇంటికి వచ్చే ఒక దైవంతో భావిస్తామండి రామచిలుకల్ని. ఎందుకంటే ఉదయాన్నే మేము ఒకవేళ ఆహారం మర్చిపోయినా వేయటం వచ్చి పిలుస్తూ ఉంటాయండి మమ్మల్ని గోడపైకి వచ్చి. అవి ఆ సౌండ్ చేస్తూ ఉంటే భలే ఆనందంగా అనిపిస్తుందండి. పచ్చగా చూడడానికి పచ్చని రామచిలుకలు కదండి అవి. గోడ నిండా వచ్చి నిలబడి లైన్గా నుంచుని తింటూ ఉంటాయండి. భలే ఆనందంగా అనిపిస్తుంది మాకైతే. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అంటారండి, భలే వచ్చి తింటూ ఉంటాయి మీ ఇంటి దగ్గర ఆహారం అని రామచిలుకలు. చూసారు కదండి. ఇంకా మా గోమాతల గురించి అయితే చెప్పనవసరం లేదనుకోండి, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టానండి. డైలీ వస్తాయండి మా ఇంటి దగ్గరికి. ఆహారం పెట్టిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అయితే వెళ్తాయండి గోమాతలు. మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. లక్ష్మీదేవి కింద భావిస్తామండి. గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కదండి. ఇదండి మా డైలీ రొటీన్ ఉదయాన్నే. థ్యాంక్ యూ అండి.